శివపురాణంలో రాసిన విధంగానే ప్రపంచంలో ఎత్తైన స్వయంభూ శివలింగం 2004లో బయటపడింది. ఈ శివలింగం అరుణాచల్ ప్రదేశ్ జీరో లోయలోని కార్దోలో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉంది. అసలు ఈ శివలింగం ఎలా బయటపడిందో ఇప్పుడు మనం చూద్దాం. 2004లో నేపాల్కు చెందిన శ్రీప్రేమ్ అనే కట్టెలు కొట్టేవాడు జీరో లోయలోని కార్దో అడవుల్లోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అతను చెట్టెక్కి కట్టెలు కొట్టి కిందకు వేస్తున్నప్పుడు ఆ కట్టెలు కింద ఉన్న రాయిపై పడకుండా చాలా దూరంలో వెళ్లి పడడం, ప్రతిసారి ఇలాగే జరగడం అతను గమనించాడు. వెంటనే ఊర్లోకి వెళ్లి స్థానిక పూజారితో పాటు కొంతమంది గ్రామస్తులకు విషయం చెప్పి అక్కడికి తీసుకుని వచ్చాడు. వారు అక్కడున్న చెట్లు పొదలు తొలగించి చూడగా పాము చుట్టుకున్నట్లుగా ఉన్న పెద్ద శిల కనిపించింది. సరిగ్గా పరిశీలిస్తే అది ఒక పెద్ద శివలింగం. దాని కుడివైపు పార్వతీదేవి కార్తికేయతో పాటు ఎడమవైపు గణేశుడు తొండంతో సహా ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా శివలింగం కింద గంగ ప్రవహిస్తూ నంది ఆ శివలింగం ముందు పడుకున్నట్లుగా కొద్దిగా కనిపించింది. అక్కడ అదంతా చూసిన కొంతమంది పెద్దలు శివపురాణం యొక్క 9వ సంపుటిలోని 17వ అధ్యాయంలో లింగాలయ అనే ప్రాంతంలో అత్యంత ఎత్తైన స్వయంభూ శివలింగం దొరుకుతుందని రాసినట్లు చెప్పారు. ఆ లింగాలయం అనే ప్రదేశాన్నే ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ అని పిలుస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పుడు కనిపించిన ఈ లింగమే శివపురాణంలో చెప్పబడిన లింగంగా నిర్ధారించుకుని అక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. 25 అడుగుల పొడవు 22 అడుగుల చుట్టుకొలత కలిగిన ఈ శివలింగం ప్రపంచంలోనే ఎత్తైన స్వయంభూ శివలింగం. 2004 నుండి ఇప్పటి వరకు భక్తులు ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికి వీలుగా చాలా అభివృద్ధి జరిగిందని స్థానికులు చెబుతారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చేసిన రీసెర్చ్ లో ఈ శివలింగం బేస్ దాదాపు 4 అడుగుల లోతులో ఉందని తెలిసింది. ఈ సహజ శివలింగం లేఅవుట్ ను పూర్తిగా పరిశీలించడానికి ప్లాన్ చేయడం జరిగింది. శివలింగాన్ని కనుగొన్న శ్రీప్రేమ్ జీవితం రాత్రికి రాత్రే ఊహించినంత గొప్పగా మారిపోయిందని, అదే రోజు శివుణ్ణి దర్శించుకున్న భక్తుల జీవితాల్లో కూడా మంచి జరిగిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సిద్ధేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం కింద నిత్యం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పాములు ఈ శివలింగాన్ని పూజిస్తాయని స్థానికులు చెబుతారు. సోమవారాలు, ఆదివారాలు ఇంకా పవిత్రమైన శ్రావణ మాసంలో భక్తులు సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తరలి వస్తారు. ఈ ప్రదేశంలో పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసిందని, అందుకే ఇక్కడి మహాదేవుని ప్రార్థనలు చేస్తే మానసిక క్షోభ, అనారోగ్యం ఇంకా ఆర్థిక ఇబ్బందులు మాయమవుతాయని స్థానికులు చెబుతారు. లోయల్లో అడవుల్లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంత సులభం కాదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.